లాస్ట్ మినిట్ అంటే పర్ఫార్మెన్స్కి వెళ్ళే ముందు సాంగ్ చేంజింగ్ అయిపోతుంది, మనము ఎంచుకున్నటువంటి పాట ఉండదు, వాళ్ళు ఇంకేదో పాట ఇస్తారు అని, నిజమే అలా జరుగుతుందా? యాక్చువల్లీ ఇది కూడా చెప్తాను. ఫస్ట్ స్కెడ్యూల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో ఆ స్కెడ్యూల్ ఏంటంటే ఒక్కొక్కరికి 2 సాంగ్స్ ఈచ్. సో ఆ అబ్బాయికి ఏంటంటే 2 పాటల్లో ఒక పాట మార్చేశారు. ఏదో రాగం కిరాణి సార్కి నచ్చదు అని చెప్పి కరెక్ట్ షూట్ ముందు మార్చేశారు. ఇంకొక అమ్మాయికి ఏమో ఆ మీనింగ్ బాగాలేదు మాస్ రౌండ్లో పాటకి అని చెప్పి ఆ అమ్మాయిది మార్చేశారు. సో వీళ్ళిద్దరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు బాగా పాడినా కూడా? సో ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. ఎలిమినేషన్ అనేది పక్కా స్క్రిప్ట్ చేశారు ఇక్కడైతే. బికాస్ మార్చిన వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? వాళ్ళు పాపం లిరిక్స్ కూడా మర్చిపోకుండా పాడారు, బాగా పాడారు. దే గేవ్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలిమినేట్ అయ్యే ముందు, అంతేనా? సో అయినా తీసేశారంటే ఇంకా ఇదే ప్రూఫ్లా అనుకోవచ్చు. సో అంతే, స్క్రిప్టెడ్, అంతా స్క్రిప్టెడే. సింగర్ సునీత గారు ఓ వీడియో రిలీజ్ చేశారు టు కౌంటర్ యూ, అండ్ బై ద సేమ్ వే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. తను వీళ్ళిద్దరూ బయటకు కనిపించినంతగా, టు బీ ఫ్రాంక్, ఆ వీడియోలో కనిపించినంతగా సాఫ్ట్ కాదు, వీళ్ళ డార్క్ షేడ్ ఇంకొకటి ఉంది అనేటువంటిది ఇంకొక అలిగేషన్. ఓకే సరే, మేమంటే ఇక్కడ కూర్చొని మాట్లాడతాం ప్రవస్తి, మీరు డైరెక్ట్గా చూసుంటారు కదా, వాళ్ళ డార్క్ షేడ్స్ ఉన్నాయా వాళ్ళకి? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలంటే ఆవిడ క్యారెక్టర్ గురించి అయితే నేనేం మాట్లాడట్లేదు. అండ్ నో పర్సనల్ హిట్, అంతే, మనకు అనవసరం. ఐ కెప్ట్ సేయింగ్ షీ ఇస్ లెజెండరీ. ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు వాళ్ళ క్యారెక్టర్ డిఫెమ్ చేసే విధంగా. మీ మీద ఇంత దాడి చేస్తున్నా, మీరు ఇంత ట్రోలింగ్ చేస్తున్నా, యు నెవర్ టచ్ దట్ క్యారెక్టర్. ఐ వోంట్, బికాజ్ దట్ ఈస్ హౌ ఐ యామ్. ఐ వుడ్ నెవర్ గో ఫర్ ద క్యారెక్టర్. అండ్ షీ ఈజ్ అ లెజెండరీ సింగర్. నేను చెప్పాను ఆల్రెడీ, ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్. ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్, యాక్చువల్లీ ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్. కానీ జడ్జ్మెంట్లో ఏదైతే ఇంజస్టిస్ జరిగిందో నేను అది చెప్పాను బయట. అండ్ యా, కౌంటర్ రీల్ వచ్చింది, దానికి కూడా ఐ హ్యాడ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్, నేను అది కూడా రీల్ చేసి పెట్టాను. సో ఆవిడ ఏమన్నారు ఆ రీల్లో, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను నేను చిన్నప్పటి నుంచి అని చెప్పారు. సో ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్ ఎనీ ఆఫ్ దాట్. అండ్ నేను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని కూడా చెప్పలేదు మ్యామ్, ఐ జస్ట్ నీడెడ్ బేసిక్ రెస్పెక్ట్ యాజ్ అ సింగర్ అని కూడా నేను అడిగాను ఆ రీల్లో. అండ్ కొన్ని ఏవేవో చెప్పారు, ఇలా మా మ్యూజిక్లో పాడిచ్చాము నీతో అది ఇదని. బట్ అది కూడా చెప్పాను, ఆపర్చునిటీ ఐ గాట్ ఫ్రమ్ మై గురు గారు, మ్యామ్ నుంచి రాలేదు, ఐ గాట్ ఫ్రమ్ మై గురు గారు. ఇది కూడా నేను అన్నీ బయట పెట్టాను. సో నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, రియల్లో నాతో ఎందుకు ఇంత బాగా మాట్లాడలేదు? లైక్ అక్కడేమో నన్ను నిజంగా ఒక వర్త్లెస్ క్యారెక్టర్లు అందరు ట్రీట్ చేశారు. సునీత గారు మేము టార్గెట్ చేయట్లేదు, బట్ ఆ జ్ఞాపిక ప్రొడక్షన్స్ కానీ, మ్యామ్ కానీ, ప్రవీణ మ్యామ్ కానీ, కంటెస్టెంట్స్, ఇది నేను ఎక్కడా చూడలేదు ఏ రియాలిటీ షోలో. కంటెస్టెంట్స్ అందరూ ఒక కంటెస్టెంట్ని కార్నర్ చేయడం, అవాయిడ్ చేయడం కంప్లీట్గా, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని. ఇది నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు. నాకు చాలా చీప్ అనిపించింది ఇది మాత్రం. ఐఎమ్ టాకింగ్, ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ రైట్ నౌ. సో నేను ఎక్కడా చూడలేదు, అసలు జెలసీ అనేదే లేదు నేను ఇప్పుడు వరకు చేసిన రియాలిటీ షోస్లో. ఇక్కడెందుకు అంత జెలసీ, అంత కార్నర్ చేయడం, గ్యాంగ్ అప్ అయిపోవడం కంటెస్టెంట్స్లో కూడా, మదర్స్ మా మదర్ని టార్చర్ పెట్టడం అక్కడ మెంటలీ. సో ఇవన్నీ కూడా నేను భరించలేక అన్ని బయట పెడుతున్నాను. ఎందుకు మీ మదర్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంత అవసరం ఏంటి అసలు? జెలసీ, బికాస్ నేను విన్నర్ అయ్యాను కదా సూపర్ సింగర్లో, దానికి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దే డోంట్ డూ వెల్ అక్కడ. సూపర్ సింగర్ ఏంటంటే అన్ని జానర్స్ ఇచ్చారు అందరు కంటెస్టెంట్స్కి. సో వాళ్ళ యాక్చువల్ టాలెంట్ బయట పడింది ఆ షోలో. సో షీ డెంట్ డూ వెల్, సో అమ్మాయిని తీసేశారు ఒక ఎపిసోడ్లో. అప్పటి నుంచి ఆ అమ్మాయికి నా మీద, వాళ్ళ మదర్కి అమ్మాయికి ఎందుకో నాకు తెలియదు, ఆమె చాలా హేట్. అప్పుడు కూడా తను హేట్ కామెంట్స్ పెట్టించేది, క్రియేట్ చేసే అకౌంట్స్, అవునా అలా చేసేది. సో అప్పటి నుంచి ఉన్న గ్రడ్జ్ ఇప్పుడు అలా చూపించారు, నన్ను దూరం కార్నర్ చేయడము, ఇప్పుడు కూడా హేట్ కామెంట్స్ పెట్టించడం ఫేక్ అకౌంట్స్తో, హేట్ డిఎమ్స్ పెట్టించడం నాకు. ఓకే, సో ఇవన్నీ చేస్తున్నారు అవుట్ ఆఫ్ జెలసీ, దట్స్ ఆల్. లైక్ కామెంట్స్ మాత్రమే కాకుండా పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఏంటి, ఎలా ఉంటాయి ఆ మెసేజెస్? అంటే నువ్వు రికమెండేషన్తో వచ్చావు, నీ గురించి మాకు తెలీదా, అసలు నీకు టాలెంటే లేదు, వేస్ట్ ఫెలోవి అది ఇది అని ఏదేదో మాట్లాడి, నీదంతా డ్రామా, యువర్ వెరీ రిచ్, అంత అబద్ధాలు బయటికి. నాకు అవసరం లేదు యాక్చువల్లీ అబద్ధాలు చెప్పి అటెన్షన్ సీకింగ్ అవన్నీ నాకు అవసరమే లేదు. బికాస్ నా కెరియర్ పనంగా పెట్టాను, నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై కెరియర్. ఎగ్జాక్ట్లీ. సో పనంగా పెట్టినప్పుడు వై వుడ్ ఐ లై? ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు మై లైఫ్, సో వై వుడ్ ఐ ఈవెన్ లై అబౌట్ ఇట్? మీరు ఆలోచించాలి బిఫోర్ యూ కామెంట్ సంథింగ్ లైక్ దాట్.